కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల సమీపంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు గండిపడింది. దీంతో సమీప గ్రామాల్లోకి నీళ్లు రావడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. కొన్నిళ్లైతే ఏకంగా కూలిపోయాయి కూడా. ఇక అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, గ్రామంలో ఉన్న ఓ బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకొని పోయింది. ఓ పెద్ద నది పొంగి పొర్లుతున్నట్టుగా మనకు సమీపంలో ఉన్న పంట పొలాల నుంచి నీళ్ళు ఏ విధంగా పోతున్నాయో మనం చూడొచ్చు. దాదాపుగా ప్రాణ భయంతో అందరూ కూడా, గ్రామస్తులు అందరూ కూడా సమీపంలో ఉన్న బిల్డింగ్ల మీదకి ఎక్కి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నీటి ఉధృతి కొద్దిగా పెరుగుతూ ఉండడంతో చాలా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపుగా 1.5 టీఎంసీల నీళ్లు వృధా అయినట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. మరోవైపు సాయంత్రం వరకు కూడా గండిని పూడ్చే అవకాశం లేదని చెబుతూ ఉండడంతో మరింతగా నీళ్లు వృధా అయ్యే అవకాశం ఉంది. దీంతో మనం చూడొచ్చు, అధికారుల నిర్లక్ష్యం, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంతటి భారీ నష్టం ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అప్పుల బాధలలో ఉన్న రైతన్నకు పంట పొలాల్లోకి నీరు చేరడం, పూర్తిగా వారి పంట పొలాలు తెల్లారే సరికల్లా ఓ నది రూపంలో కనబడుతూ ఉండడంతో గుండెలు బాదుకుంటున్న పరిస్థితి. నీళ్లలోకి నీరు చేరాయి, మరోవైపు ఇల్లు కూలిపోయాయి, కొంతమందికి ఆధారం లేకుండా పోయింది. 6 కాలం కష్టపడిన పంట నీట మునిగిపోయింది. దాదాపుగా 4 గ్రామాల్లో 1000 ఎకరాల పంట నీట మునిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వానికి సైతం తీరని నష్టం అని చెప్పాలి. ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, గ్రామంలో చూస్తున్న పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా మీ గ్రామంలో? మేడంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు ఒక 162 కుటుంబాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు అధోగమన గోచరంగా జరిగిపోయినాయి. కట్టుబట్టతోటి బయటకు వెళ్ళారు. వాళ్ళు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఇంట్లో సామాగ్రి కూడా ఏం లేదు, అన్నీ కొట్టుకపోయినవి, కొన్ని ఇండ్లు కూలిపోయినవి. దీన్ని ప్రభుత్వం సహకరించి ఉన్నటువంటి ఏఈ గారు, ఇంజనీర్ గారుల మీద సస్పెండ్ చేసేసి, కాళ్ళ మీద ఉన్నటువంటి వాటిని సస్పెండ్ చేయాలి. అధికారులు చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ మేడంపల్లి గ్రామంలో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి కొత్త ఇండ్లు కట్టివ్వాలి, బట్టలతో సహా, వాళ్ళ యొక్క సామాగ్రితో సహా కొనివ్వాలని మేము డిమాండ్ చేస్తుంటున్నాం మేడంపల్లి తరఫున. ఊర్లో కూడా ఎవరు అంటే ఉదయం నుంచి భోజనాలు చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే భోజనాలు చేసేంత ప్రశాంతత కూడా ఇక్కడ లేకుండా పోయిందని చెప్పాలి. గ్రామం చుట్టూ కూడా నీళ్ళని చేరుకున్నాయి. గ్రామం 2గా చీలిపోయింది. అంటే గ్రామం మధ్యలో నుంచి ఇప్పుడు నీళ్ళన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉండడంతో పూర్తిగా 2 భాగాలుగా కొట్టుకుపోయిందని చెప్పొచ్చు. ఏ వైపు ఉన్న వాళ్ళు ఆ వైపుగా ఉండిపోయారు. సురక్షిత ప్రాంతాలకు వారే పోయి ఉన్న పరిస్థితి. అధికారులు కూడా అటు వెళ్ళి వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసే అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పాలి. కేవలం గండి పడడం వల్ల ఇంత పెద్ద నష్టం వాటిల్లను నిజంగా కూడా అధికారుల పనితీరుకు నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే 4 సంవత్సరాలుగా అది లీక్ అవుతూనే ఉందన్న విషయం స్వయంగా సిఈ శంకర్ గారే మనకు చెప్పిన పరిస్థితి. 4 సంవత్సరాలుగా లీక్ అవుతుంది. దాదాపు 7000 క్యూసెక్ల ప్రవాహం ఆ కాలువ తట్టుకోగలుగుతుందా, ఆ ప్రాంతంలో తట్టుకోగలుగుతుందా అనేటువంటి చిన్న అంచనా కూడా వేయలేకుండా అంతటి ప్రవాహాన్ని కాలువపైకి వదలడంతో ఇంతటి నష్టం వాటిందలనే ముఖ్యంగా చెప్పొచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా.